అంటున్నాడు. హిందూ ఓట్లతోనే కేంద్రంలో బీజేపీ వరుసగా 3 సార్లు అధికారంలోకి రావడం వెనుక ఆ ఓట్లు మాత్రమే ఉన్నాయంట. బండి సంజయ్ ఎప్పుడు కూడా మతాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతుంటాడు. ఇది కరెక్టేనా? కామెంట్ చేయండి. ఆయన ఏమంటున్నాడంటే కేంద్రంలో ఇప్పుడు మేము 3 సార్లు గెలిచినామంటే ఇది హిందూ ఓట్లతోనే కేంద్రంలో బీజేపీ వస్తుంది. వరుసగా 3 సార్లు అధికారంలోకి రావడం వెనుక ఆ ఓట్లు మాత్రమే ఉన్నాయి అంటే మరి మిగతా ప్రజలు ఓటు వేయడం లేదా? దేశంలో మొత్తం కేంద్రంలో ప్రధాని మోదీ అయ్యిండు, బీజేపీ గెలుస్తుంది అంటే ఈ 3 సార్లు ఓన్లీ హిందువులు మాత్రమే వేసిర్రా? అయితే మిగతా ప్రజలు ఆలోచించండి. అది ఎవరైనా కావచ్చు, వేరే వేరే మతాలకు చెందిన వాళ్ళు ఓన్లీ హిందూ మతాలు మాత్రమే ఓట్లు వేస్తున్నారా, మీరు కూడా వేస్తున్నారా అనేది కామెంట్ చేయండి. బండి సంజయ్ ఎప్పుడు కూడా హిందుత్వం గురించి మాత్రమే మాట్లాడతారు. మరి మిగతా వారు ఎక్కడి నుండి వచ్చిర్రు? మిగతా వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి ఓట్లు లేవా, వేయడం లేదా అనేది కూడా ఆలోచించండి. చూడండి, బల్దియా ఎన్నికల్లో 48 స్థానాలు గెలవడం వెనుక హిందూ ఓటర్లే ఉన్నారు. హిందుత్వ నినాదంతోనే ఇంటింటికి మేము ఏ నినాదంతో వెళ్తామంటే జై శ్రీరామ్ అనే నినాదంతోనే ఇంటింటికి వెళ్తాం అని ఆయన ఇది వార్నింగ్ ఇస్తున్నారా, హెచ్చరిస్తున్నారా చూడండి. కావాలని ఇవి చిచ్చులు పెట్టడం అనేది కూడా మీరు ఆలోచించండి. హిందుత్వం నినాదంతోనే ఇంటింటికి వెళ్తాం, అలాగే మిగతా పార్టీలతోనూ జై శ్రీరామ్ అనిపిస్తాం. మిగతా పార్టీలో మీరు చెప్తే అనగానే పిచ్చోళ్ళు కాదు బండి సంజయ్ గారు. అట్లనే మీరు ఎప్పుడు కూడా ప్రజల మీద ఈ మతాన్ని రుద్ది మనుషులకు మధ్య చిచ్చు పెట్టకండి. బీజేపీ పార్టీ అనగానే ఇది రావడానికి కారణం మీలాంటి వాళ్ళే.